గారు మూడవసారి ప్రధానమంత్రి అయిండు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఏనాడు కూడా ఈ పార్టీలు గాని బీఆర్ఎస్ బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో, మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలనో, లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో, అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేదు. ఇవాళ వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిల్లగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది, కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిల్లగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు. అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఈరోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగగలమా మనము? అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బొందదీసి పాతి పెట్టారు. ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు, కాంగ్రెస్ తో పోటీ పడుడని బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఈ రోజు అడ్డా మీది పైల్వాన్లను బీజేపీ వాళ్ళను అరువు తెచ్చుకున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి రాష్ట్ర రాజధానిలో మాట్లాడిన విషయము తెలంగాణ ప్రజలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ దురదృష్టం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ మజ్లిస్ పార్టీ ఘనసైగల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఉన్నత విద్య కోసము, ఉత్తమమైన పరిపాలన కోసము, ప్రపంచ స్థాయి నాయకత్వం కోసము హార్వర్డ్ వెళ్ళొచ్చారు. అందరూ అనుకున్నారు వెళ్ళొచ్చిన తర్వాతనన్నా వ్యవహారం మారుతుందేమో, బుద్ధి మారుతుందేమని. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా హార్వర్డ్ నుంచి వచ్చిన తర్వాత కూడా, ఉన్నత విద్య చదివిన తర్వాత కూడా హార్వర్డ్లో ముఖ్యమంత్రులు ఏం మార్పు రాలా. ప్రజలు నాయకత్వం అందించిన తర్వాత సంస్కారం పెరగాలి. కానీ ఆయన ప్రవర్తన రోజు రోజుకు దిగజారుతా ఉంది. కేసీఆర్ ఏ రకంగానైతే స్టేజ్ ఎక్కితే చాలు సంస్కారహీనమైనటువంటి మాటలు, అడ్డగోలు ఆరోపణలు ఏ రకంగానైతే మాట్లాడేవాడో రేవంత్ రెడ్డి అప్పటి కేసీఆర్ ఉపన్యాసాలతో పోటీ పడతా ఉన్నాడు. కనీసం రేవంత్ రెడ్డి హార్వర్డ్కి వెళ్లిన తర్వాతనైనా తన రాజకీయ వ్యవహార శైలి మారుతుందనుకున్నాం. కానీ తెలంగాణ ప్రజల దురదృష్టకరము, గత 12 సంవత్సరాలకు పైగా ఈ రకమైనటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు రావడం, ఇలాంటి ముఖ్యమంత్రులను భరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకు రావడం
రోజు కొత్త అబద్ధాలు, ఇద్దరు ఒకటే, రోజుకొక అబద్ధాలు, కొత్త వివాదాలు, కొత్త బూతులు, కొత్త దోపిడీ, రెచ్చగొట్టే మాటలు. ఈరోజు తెలంగాణ ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.